ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఒక కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే దశం భాగాలు. మన క్రిస్టియన్ ఫీల్డ్లో ఈ దశం భాగం అనేది ఒక గుడ్ కాన్సెప్ట్. కానీ ఈ కాన్సెప్ట్ చాలామంది చాలా రాంగ్ అండర్స్టాండింగ్తో మనకి చాలా ప్రీచ్ చేస్తూ ఉండొచ్చు, లేదా మనం దాన్ని రాంగ్గా వినుండొచ్చు. చాలామంది దీని మీద రాంగ్ వేలో అర్థం చేసుకుంటున్నారు దీన్ని. సో నాకు అనిపించిన ఒక థింగ్, నేను మోటివేట్ అయిన ఒక థింగ్ ఏంటంటే, నేను జస్ట్ కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు దానిలో ఈ దశం భాగాల గురించి చాలా రాంగ్గా చెప్తూ ఉన్నారు. ఈ దశం భాగాలు ఏమవుతున్నాయి, ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఇవ్వాలి, అలాగా ఇలాగా అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ క్లమ్జీ మేనర్లో అలాగా చాలా నేను చూశాను యాక్చువల్లీ. సో అదంతా చూసిన తర్వాత నాకు అనిపించింది ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఎడ్యుకేట్ ఇన్ దట్ వే. ఏంటంటే ఏ విషయమైనా కానీ మనకంటూ ఒక క్లారిటీ లేకుండా మనం దాంట్లో ముందుకు వెళ్ళలేము. సో ఈ దశం భాగాలు అనే కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాము ఈరోజు ఈ వీడియో ద్వారా. దశం భాగం అంటే ఏంటంటే బేసిక్గా నీకున్న ఇన్కంలో లేదా నీకు వచ్చే ఇన్కంలో 10వ వంతు దేవుడికి ఇవ్వాలి. లైక్ ఇన్ ద సెన్స్ ఆఫ్, నీకు ఒక 10,000 జీతం వస్తుంటే ఆ 10,000లో 1,000 రూపాయలు దేవుడిది, అది నీది కాదు. మిగతా 9% లేదా 90%, మిగిలిన 90% నీది. బట్ ఉన్న ఆ 10% అది దేవుడిది. అది మనం తీసుకోకూడదు. ఇది మన బిలీఫ్, ఇది మన బైబిల్ చెప్తుంది. ఎందుకంటే అది దేవుడికి సంబంధించింది, అది దేవుడి పనికి సంబంధించింది. సో అది దేవుడిది అని చెప్పినప్పుడు మనం దాన్ని తీసుకుంటాం వల్ల మనకి అది ఎటువంటి మంచి ఇవ్వదు అనేది ఒక బిలీఫ్ యాక్చువల్లీ. సో ఆయన ఈ వీడియో దశం భాగాలు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వకపోతే మనకి ఇలా జరిగిద్ది, లేదా ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇలాంటివి కాదు నేను మాట్లాడాలనుకుంటుంది. బట్ ఈ వీడియో మేజర్ పర్పస్ ఏంటంటే టు లెర్న్ ఇన్ ఏ వెరీ క్లియర్ మేనర్ అబౌట్ ద థైట్స్. దశం భాగాల గురించి చాలా క్లియర్ హిస్టారికల్ అండర్స్టాండింగ్తో ఇది ఏ టైం పీరియడ్లో స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, స్టార్ట్ అయిన తర్వాత ఎలా మూవ్ అయింది, ఎలాగ వర్కౌట్ అయింది, అది ఈ టైం పీరియడ్లో వర్కౌట్ అవుతుందా లేదా, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాము. సో ఈ దశం భాగాలు అనే కాన్సెప్ట్ బైబిల్లో ఉంది, అది చాలా క్లియర్. దేవుడు తనంతట తాను చెప్పారు తన పీపుల్కి, మీరు దశం భాగాలు ఇవ్వాలి అది ఇది అని చెప్పి. సో మనకి ఇవన్నీ చాలా క్లియర్గా తెలుసు. కానీ బైబిల్లో రిటర్న్గా లేని కొన్ని హిస్టారికల్ ఈవెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు దశం భాగం అనేది మనం ఒక సిస్టమిక్ వేలో ఇస్తున్నాము పీపుల్కి, లేదు మన సేవకులకి, పాస్టర్స్కి, లేదా చర్చ్కి గాడ్కి మనం చాలా క్లియర్గా ఒక సిస్టమిక్ వేలో ఇస్తూ ఉన్నాం. అయితే ఆ టైం పీరియడ్లో ఎలా జరిగేది, అండ్ ఆ టైం పీరియడ్లో ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ అబ్రహాం, ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ మోజెస్, ఈ టైం పీరియడ్లో ఆ కాలాల్లో ఎలాగా ఈ దశం భాగాలు అనేవి ఉన్నాయి. మనం అనుకోవచ్చు ఈ దశం భాగాలు అనేవి లా వచ్చిన తర్వాత ఉన్నాయని చెప్పి, 12 గోత్రాలు డివైడ్ అయిపోయిన తర్వాత ఈ దశం భాగాలు ఉన్నాయని చెప్పి. బట్ కాదు, అంతకన్నా ముందే ఈ కాన్సెప్ట్ అనేది ఉంది. దీని గురించి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఒక హిస్టారికల్ ఈవెంట్ తెలుసుకోవాలి. ఏంటంటే సుజేరియన్ వేజల్ ట్రీటీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే సుజేరియన్ అనేది ఒక పర్సన్ పేరు కాదు, అది ఒక టైటిల్. అదేంటంటే ఒక చక్రవర్తి. మనం తెలుగులో చక్రవర్తి అని ఎలా అంటామో, సుజేరియన్ అనేది ఒక కైండ్ ఆఫ్ టైటిల్. అది చక్రవర్తి అనే మీనింగ్ వస్తుంది యాక్చువల్లీ. చక్రవర్తి తన కింద ఉన్న రాజుల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. స్టోరీ ఎలాగ స్టార్ట్ అవుతుందంటే, ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన రాజ్యాన్ని బాగా చూసుకుంటూ చాలా బలంగా తయారు చేసి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకు వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న రాజుల్ని ఓడిస్తాడు. ఎప్పుడైతే ఇతను అవతల రాజుని ఓడిస్తాడో తనకి 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఒకటేంటంటే, నువ్వు నా అండర్లో ఉండు, నేను నీ పైన చక్రవర్తిగా ఉంటాను, నువ్వు నీకు ఉన్న ప్రతి దానిలో నుండి ప్రతి సంవత్సరం నువ్వు నాకు ట్యాక్స్ పే చేయాలి.
ప్రతి దానిలో నుండి నువ్వు నాకు ట్యాక్స్ పే చేయాలి, ఇంత పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ అనేది నువ్వు నాకు ఇవ్వాలి ఖచ్చితంగా ప్రతి దానిలో నుండి. ఇది నువ్వు చేస్తే గుడ్, ఇది నువ్వు చెయ్యను అంటే నేను నిన్ను చంపేస్తాను, నీ ప్లేస్లో వేరొక రాజును పెడతాను, తనతో ఇది చేయించుకుంటాను, సో చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పి ఆ చక్రవర్తి చెప్పేవాడు. ఇంకా ఆ రాజు ఇంకా చేయడానికి వేరే ఆప్షన్ ఏం లేక ఆ ట్రీటీకి ఒప్పుకునేవాడు. ఇది ద సుజేరియన్ వాజల్ ట్రీటీ. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనం హిస్టరీలో చూస్తాము, నాట్ ఓన్లీ ఇన్ ద బిబ్లికల్ హిస్టరీలో మాత్రమే కాదు, మనం జనరల్ హిస్టరీ చూసినా సరే ఇది మనం చాలా చూడొచ్చు, ఇలాంటివి చూడొచ్చు, ఇది కూడా చూడొచ్చు. అయితే దీనికి మన దశంభాగాలకి సంబంధం ఏంటి? ఈ సుజేరియన్ వాజల్ ట్రీటీ కన్నా ముందు ద అన్టోల్డ్ ట్రీటీ ఒకటి ఉండేది. అదేంటంటే రాజుకి పీపుల్ ట్యాక్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఒక రాజు ఒక రాజ్యాన్ని పరిపాలించాలి అంటే తనకి ధనం చాలా అవసరం, తనకి వసతులు చాలా అవసరం, తనకి ఏది చేయాలన్నా కానీ ఆ ద్రవ్యం అనేది చాలా అవసరం. అది మేబీ ధన రూపంలో కావచ్చు, లేదా వస్తువుల రూపంలో కావచ్చు, ఏ వేలో చూసినా సరే ఒక రాజు ఏదైనా చేయాలి, తన సామ్రాజ్యానికి మంచి చేయాలి అనుకున్నప్పుడు ముందు తన దగ్గర ఉండాలి. తన దగ్గర ఉన్నప్పుడు దాంట్లో నుంచి తీసి ఆ రాజ్యానికి, ఆ పీపుల్కి ఏదైతే మంచిదో, ఏదైతే అవసరమో ఆ రాజు అదంతా చేయడానికి వీలుగా ఉంటుంది, రైట్? అది ఒక బేసిక్ లాజిక్. అందుకని చెప్పి ఈ సుజేరియన్ వాజల్ ట్రీటీ కన్నా ముందు ఒక అన్టోల్డ్ ట్రీటీ ఉండేది. ఏంటంటే పీపుల్, ఒక సాధారణ ప్రజలు రాజుకి ట్యాక్స్ పే చేసేవాళ్ళు. ఈవెన్ అది మన బైబిల్లో కూడా చూస్తాము, పీపుల్ రాజుకి ఖచ్చితంగా ట్యాక్స్ పే చేసేవాళ్ళు. అది మనం సౌలుని రాజు చేసేటప్పుడు దేవుణ్ణి ఎప్పుడైతే పీపుల్ అడుగుతారో, ఎప్పుడైతే మాకు దేవుడు మమ్మల్ని రూల్ చేయడం కాదు, మాకు అందరిలాగా ఒక రాజు కావాలి అని చెప్పి ఎప్పుడైతే ప్రజలు కోరుకుంటారో, దేవుడు డైరెక్ట్గా చెప్తారు, మీకు రాజు కావాలి అని మీరు అడుగుతున్నారు, అయితే మీకు రాజు గనక వస్తే అతడు మీ దగ్గర నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తాడు అని చెప్పి. ఇది ఇజ్రాయెల్లో ఒక్క దాంట్లో మాత్రమే ఉందా? కాదు. ఏ సామ్రాజ్యాన్ని చూసినా, మనం ఐగుప్తు సామ్రాజ్యాన్ని చూసినా, ఇంకా ఏ ఇతర సామ్రాజ్యాలను చూసినా సరే ఇది చాలా బేసిక్ థింగ్. ప్రతి ఒక్కళ్ళు రాజుకి ట్యాక్స్ పే చేయాల్సిందే. అదే కాన్సెప్ట్ బైబిల్లో మనం చూసేది ఏంటంటే ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ అబ్రహాం టైం పీరియడ్లో అబ్రహాం మెల్కీసెదెక్కి, అతనికి ఇంకొక పేరు ఉంది, అదేంటంటే షాలేం రాజు అని చెప్పి. సో ఆ రాజుకి అబ్రహాము 10వ వంతు ఇస్తాడు, రైట్? ఎందుకు అబ్రహాం ఇవ్వాలి? ఎందుకంటే దిస్ ఈజ్ ద థింగ్, ఒక సాధారణ ప్రజలు ఖచ్చితంగా రాజుకి ట్యాక్స్ పే చేయాలి, అది ఒకటి. అండ్ రెండవది ఏంటంటే తను ఒక రిలీజియస్ పర్సన్ టు. ఆ షాలేము రాజు అనే ఒక పర్సన్ మనకి బేసిక్గా ఉన్న బిబ్లికల్ ఆధారాలని బేస్ చేసుకొని అతనిని జీసస్తో కంపేర్ చేస్తారు, లేదు అనుకుంటే చాలా వేస్లో తనని పోలుస్తారు జీసస్తో, ఒక సంబంధం ఉన్నట్టుగా, లేదు వేరే 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 థింగ్స్లో చాలా కైండ్ ఆఫ్ థియాలజీస్ ఉన్నాయి దీని మీద, ఈ ఒక్క కాన్సెప్ట్ మీద. సో మనం వాటి జోలికి వెళ్ళట్లేదు. బట్ ఇన్ ఎ వెరీ సిమిలర్ మేనర్ తను ఎలాగ చూపిస్తారు అంటే తను అబ్రహాం దగ్గర ధనాన్ని తీసుకొని, లేదా ఆ 10% తీసుకొని తన కోసం ప్రేయర్ చేస్తారు అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ బేసిక్ అండర్స్టాండింగ్ మనకు ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడైతే మనం చూస్తామో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక థింగ్ ఏంటంటే గాడ్ ఒక లేని ఒక సిస్టమ్ని ఇక్కడ క్రియేట్ చేయలేదు. గాడ్ లాని క్రియేట్ చేసేటప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని చాలా క్లియర్ వేలో పీపుల్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర లేని సిస్టమ్స్ని తీసుకొచ్చి కొత్తగా ఎంప్లాయ్ చేసి ఇది మీరు చేయాలని చెప్పలేదు. ఆల్రెడీ అక్కడ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ వాళ్ళకి ఏవైతే తెలుసో, వాళ్ళు ఏవైతే పాటిస్తూ ఉన్నారో వాటిల్నే ఒక స్పెసిఫిక్ సిస్టమిక్ వేలో వాటిని చేశారంతే. ఎలాగైతే ద అన్టోల్డ్ రూల్గా ఉండే ఒక థింగ్, జస్ట్ పీపుల్ రాజుకి ట్యాక్స్ కట్టాలి అనేది ఒక బేసిక్ రూల్, బేసిక్ థింగ్, అది అన్టోల్డ్, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ చేస్తారు. అలాంటిది ఒక సిస్టమిక్గా తయారయ్యి సుజేరియన్ వాజల్ ట్రీటీగా మారిందో, అలాగనే అదే రూల్ ఒక కైండ్ ఆఫ్, లేదు అనుకుంటే అదే ద సేమ్ రూల్ థైట్స్ అనే ఒక గుడ్ కాన్సెప్ట్గా మారింది.
అయితే గాడ్ ఎందుకని ఈ టైట్స్ని ఎంకరేజ్ చేశారు? అసలు గాడ్ ఎందుకని చెప్పి ఈ టైట్స్ అనే ప్రాసెస్ని చేశారు? లాలో ఒక పార్ట్ లాగా చెప్పారు. ఎందుకంటే గాడ్ డివైడ్ చేసిన ప్యాటర్న్ చాలా యూనిక్గా చేశారు. ఆయన ఏం చేశారంటే 12 గోత్రాలని తీసుకున్నారు. ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని, లేవి గోత్రాన్ని ఆయనకంటూ, ఆయన పనికంటూ వాళ్ళని సపరేట్ చేశారు. ఆయన పని చేసే ఆ పీపుల్కి ఆయన పని తప్ప ఇంక వేరే ఏ పని ఉండకూడదని చెప్పారు. మరి వేరే ఏ పని లేని వాళ్ళకి కేవలం దేవుడే ఆధారంగా చేసుకున్న ఆ ప్రజలకి దేవుడు ఆధారంగా ఉండాలి ఖచ్చితంగా. మరి ఉండాలి అన్నప్పుడు వాళ్ళకున్న ప్రతి బాధ్యతని దేవుడు తీర్చాలి కదా అని చెప్పేసి ఆయన ఆకాశం నుండి డబ్బుల్ని కురిపించేసి వాళ్ళకి ఇవ్వగలరు. బట్ ఆయన అది చేయలేదు. ఆయన చేసిన ఒక ప్రాసెస్, ఒక ప్యాటర్న్ ఏంటంటే, వీళ్ళు నా పీపుల్, వీళ్ళు నా పని చేస్తున్నారు, వాళ్ళకి చేయడానికి లేదా వచ్చిన పనులు ఏ ఉన్నా సరే బయట వాటిలన్నిటిని వదిలేసి వాటిలన్నిటిని విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చి నా పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి గాడ్ తీసుకొని పీపుల్ అందరికీ ఇచ్చిన ఒక రూల్ ఏంటంటే, మీరు ఈ గ్రూప్కి, ఈ పీపుల్కి, నా కోసం సపరేట్గా ఉన్న ఈ పీపుల్కి మీరు దశంభాగాలు ఇవ్వాలి. మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ పనిలో వచ్చిన సంపాదనను బట్టి మీరు డెఫినెట్గా వీళ్ళకి దశంభాగం ఇవ్వాలి అని చెప్పి గాడ్ చెప్తారు. ఎప్పుడైతే గాడ్ ఆ దశమ భాగాల కాన్సెప్ట్ని చెప్తారో అక్కడ జరిగిన థింగ్ ఏంటంటే, 12 గోత్రాల్లో ఒక గోత్రము సపరేట్ చేయబడింది, కానీ మిగిలి ఉన్న 11 గోత్రాలు వీళ్ళ దగ్గరికి వాళ్ళ ధనాన్ని తీసుకొచ్చేవాళ్ళు. వీళ్ళ దగ్గరికి వాళ్ళకున్న పాడిని, వాళ్ళకున్న పంటల్ని, సమస్తాన్ని తీసుకొచ్చి అర్పించేవాళ్ళు. ఎప్పుడైతే ఎలా ఉంటుందో అక్కడ జరిగేది ఏంటంటే, ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడుకునే వాళ్ళు కాదు. అందరూ చేసే ఒక కామన్ థింగ్ ఏంటంటే, అది టెంపుల్ ఫండ్ లాగా ఉండేది ఆ అమౌంట్ అంతా. ఆ టెంపుల్ ఫండ్ ఉండి, మరి ఆ టెంపుల్ ఫండ్ ఏం జరిగేది? ఆ టెంపుల్ ఫండ్లో నుండి అక్కడ ఉన్న లివైట్స్ అందరికీ, ఆ టెంపుల్లో ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ లాగా ఆ అమౌంట్ ఉండేది. దట్ మీన్స్ పర్ మంత్ ఇంత అనేది ఒక్కొక్కరికి వాళ్ళకున్న క్యాడర్ని బేస్ చేసి అలాగా తీసుకునేవాళ్ళు. అండ్ అనదర్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, టెంపుల్కి కావలసిన థింగ్స్ అన్నిటిని ఆ ధనంలో నుండి తీసుకునేవాళ్ళు. టెంపుల్ని బాగు చేయించడం కానీ, దాన్ని ఎక్స్టెండ్ చేయడం కానీ, ఏదైనా సరే దాంట్లో నుంచి జరిగేది. అండ్ థర్డ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, రాజ్యంలో ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, ఎవరైతే విధవరాళ్ళు ఉన్నారో వాళ్ళకి టెంపుల్ సైడ్ నుంచి ఆహారం అనేది పంపించబడేది. లేదు అనుకుంటే టెంపుల్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి సంథింగ్ అనేది డెఫినెట్గా వాళ్ళకి దొరికేది. అండ్ ఫోర్త్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, స్ట్రేంజర్స్ లేదా ఫారినర్స్, ఆ రాజ్యం కానీ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి కష్టపడుతూ ఉన్నప్పుడు ఈ టెంపుల్ సైడ్ అనేది వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఉపశమనంగా ఉండేది. ఇన్ అదర్ వర్డ్స్ చాలా సింపుల్గా చెప్పాలంటే, ఈ టెంపుల్ అనేది వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేది. సో ఇది ఆ టైం పీరియడ్లో చాలా గ్రాండ్గా వర్కౌట్ అయిన ఒక విషయం. అండ్ పీపుల్ అందరికీ అది చాలా మంచిగా అనిపించింది కూడా. అది ఎలాగ జరుగుతుందంటే, పీపుల్స్ మనీ టెంపుల్కి వస్తుంది, టెంపుల్లో నుండి అక్కడ పనిచేసే వాళ్ళకి శాలరీస్ వెళ్తున్నాయి, టెంపుల్లో నుండి ఆ రాజ్యంలో ఎవరెవరికైతే అవసరాలు ఉన్నాయో, బేసిక్ నీడ్స్, అవసరాలు ఇన్ ద సెన్స్ ఆఫ్ వాళ్ళకి ఇల్లు కట్టాలి, వాళ్ళకి అవి చేయాలి ఎలాంటివి కాదు, తినడానికి తిండి లేని పీపుల్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి టెంపుల్ నుంచి ఒక కైండ్ ఆఫ్ హెల్ప్ వెళ్ళేది. ఇదంతా మనం బైబిల్లో అంత క్లియర్గా చూడకపోవచ్చు, బట్ స్టిల్ అది మనం హిస్టరీలో మనం చదవచ్చు. సో ఇలా జరిగేది. అండ్ ఫారినర్స్ ఎవరైతే ఉండేవాళ్ళు, వేరే దేశం నుండి వచ్చి అక్కడ కాపురం ఉంటున్న ఆ ప్రజలకి ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ లాగా ఈ టెంపుల్ ఉండేది. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఈ టెంపుల్ అనేవి వాళ్ళని ఆదుకునేది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ జరుగుతూ ఆ టెంపుల్ అనేది పీపుల్ అందరికీ చాలా యూజ్ఫుల్గా తయారైంది. ఇది ఆ టైం పీరియడ్లో జరిగింది. మనం ఇప్పుడు ఈ టైం పీరియడ్కి వద్దాం. ఈ టైం పీరియడ్లో ఎందుకని టైట్స్ అనేవి చాలా కాంట్రవర్షియల్గా తయారైనాయి అంటే,
పీపుల్ అందరికీ మైండ్లో పడిపోయింది ఏంటంటే, మేము ఇచ్చే డబ్బులన్నీ లేదా చర్చ్ ఇచ్చే మొత్తం అంతా ఏం జరుగుతుంది, పాస్టర్ మొత్తం తీసేసుకుంటున్నాడు, తినేస్తున్నాడు, వాళ్ళకి వాడుకుంటున్నారు, వాళ్ళే గ్రో అవుతున్నారు, అది ఇది అని చెప్పి. మరి బైబిల్ ఇది చెప్తుంది, బైబిల్ ఇది చేయట్లేదు, బైబిల్లో ఉన్నది మీరు చేయట్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ట్రూ. ఏంటంటే మనం యాజ్ ఏ పాస్టర్ నేను దశంభాగాలు తీసుకున్నప్పుడు నేను చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే చర్చ్. నా చర్చ్ని నేను మంచిగా చూసుకోవాలి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, దాంట్లోకి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. సెకండ్ థింగ్ నా ఫ్యామిలీ, నా ఫ్యామిలీని నేను చూసుకుంటానికి నాకు దాంట్లో నుంచి రావాలి. థర్డ్ థింగ్ నా చర్చ్లో ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వచ్చిన దశంభాగాలన్నీ ఒక గుడ్ ప్యాటర్న్లో వెళ్తున్నాయి. ఫస్ట్ థింగ్ టెంపుల్ నీడ్స్ అన్నీ తీరుతున్నాయి. సెకండ్ థింగ్ అక్కడ ఉన్న పని చేసే ఆ లివైట్స్ ఎవరైతే అక్కడ పాస్టర్గా ఉన్నారు, సింపుల్గా చెప్పాలంటే ఆ పాస్టర్ నీడ్స్ అన్నీ తీరుతున్నాయి. వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఎవ్రీ మంత్. అండ్ థర్డ్ థింగ్ ఆ టెంపుల్కి వచ్చే వాళ్ళు లేదా ఆ సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళకి బెనిఫిట్. ఫోర్త్ థింగ్ బయట ఉన్న వాళ్ళకి బెనిఫిట్. ఇప్పుడు దీన్నే మనం అర్థం చేసుకోవాలంటే, ద సేమ్ ప్యాటర్న్ మనం చూసుకోవాలంటే, ఒక పాస్టర్గా నేను దశంభాగం తీసుకున్నప్పుడు నేను చేయాల్సిన ఫస్ట్ థింగ్, నేను నా చర్చ్ని చాలా మంచిగా చూసుకోవాలి, దానిలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. సెకండ్ థింగ్ నా ఫ్యామిలీని నేను మంచిగా చూసుకోగలగాలి అక్కడ నుండి వచ్చిన ఇన్కమ్తో. థర్డ్ థింగ్ ఆ సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళని అందరినీ బాగా చూసుకున్నారు, రైట్? ఆ టెంపుల్ ద్వారా మనం కూడా చేయాల్సింది ఏంటంటే, మన దగ్గరకు వచ్చిన అమౌంట్తో ఫస్ట్ దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఆయన ఇల్లుని బాగా చూసుకోవాలి. సెకండ్ మన ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే, పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అవన్నీ ఓకే గుడ్. బట్ అన్నిటికన్నా ముందు చేయాల్సింది ఏంటంటే, మన చర్చ్లో ఎవరైతే నిజంగా అవసరంతో ఉన్నారో ఆ ధనము వాళ్ళకి కొంచెం కాకపోతే కొంచెమైనా హెల్ప్ అవ్వాలి. అండ్ ఫోర్త్ థింగ్, మన చర్చ్ బయట ఎవరైతే నిజంగా అవసరంతో ఉన్నారో వాళ్ళకి చర్చ్ సైడ్ నుంచే, నీ పర్సనల్ సైడ్ నుంచి అని కాదు, చర్చ్ సైడ్ నుంచి, ఫ్రమ్ దిస్ చర్చ్ సైడ్ వీఆర్ డూయింగ్ దిస్ టు దిస్ ఫ్యామిలీ అని చెప్పేసి నువ్వు కొంచెం కాకపోతే కొంచెమైనా ఏదైనా చేయగలగాలి. బట్ ఇది నిజంగా వర్క్ అవుతుందా, అది మీరు ఆలోచించండి ఒకసారి. ఆ టైం పీరియడ్లో జరిగిన థింగ్ ఏంటంటే, సామ్రాజ్యం మొత్తం ఒకే ఒక్క టెంపుల్కి ఫండింగ్ ఇచ్చేది. అంటే ఉన్న 11 గోత్రాలు ఒకే ఒక్క లేవి గోత్రానికి ఉన్న ఒకే ఒక్క టెంపుల్కి తీసుకొచ్చి దశంభాగాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడున్న టైం పీరియడ్లో మనం చాలా చర్చెస్ని చూస్తూ ఉన్నాం. చాలా చర్చెస్ ఉంటున్నాయి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, రైట్? అండ్ ఉన్న చర్చెస్లో అందరూ ఇస్తారా అంటే ఇవ్వకపోవచ్చు, ఇవ్వలేకపోవచ్చు కూడా. సో ఇవన్నీ మనం ఆ సైడ్ వెళ్ళట్లేదు ఇప్పుడు, తెలుసుకుందామని చెప్పి. సో ప్రాక్టికల్గా బిబ్లికల్ బేసిస్లో ఉన్న ఆ 4 స్టేజెస్ ఆఫ్ థింగ్స్ని, 1 చర్చ్ని బాగా చూసుకోవాలి, 2 ఫ్యామిలీ నీడ్స్ అన్నిటిని తీర్చాలి, 3 చర్చ్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి, 4 ఆ చర్చ్ బయట మనం కొంచెం హెల్ప్ చేయగలగాలి. ఇవన్నీ జరగాలి అంటే ఏం చేయాలి? వచ్చే టైట్స్, చర్చ్కి వచ్చే ఇన్కమ్, అది మొత్తం నిజంగా సరిపోతుందా లేదా? అది ఎవరి చర్చ్ వాళ్ళు చూసుకోవాలి, అది ఎవరి పర్సనల్గా వాళ్ళు ఆలోచించుకోవాలి. చేయాలి అని అందరికీ ఉండొచ్చు, బట్ చేయలేని పొజిషన్లో కూడా చాలామంది ఉండొచ్చు. బట్ నేను చెప్పే ఒకే ఒక అల్టిమేట్ థింగ్ ఏంటంటే, క్రిటిసైజ్ చేయడం మంచిది కాదు. ఒక పర్సన్ ఒరిజినల్ ఇంటెన్షన్ తెలుసుకోకుండా, అక్కడ నిజంగా ఏమి జరుగుతుంది అని తెలుసుకోకుండా ఒక పర్సన్ని జస్ట్ క్రిటిసైజ్ చేస్తూ వీళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు. చాలా క్లియర్గా చెప్పే ఒకే ఒక్క థింగ్ ఏంటంటే, ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఎవ్వరూ ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ బీయింగ్ లేదా పర్ఫెక్ట్ పర్సన్ అనే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరికి ఉండే డ్రాబ్యాక్స్ వాళ్ళకు ఉంటాయి.
వేలెత్తి చూపించాలి అనుకుంటే ప్రతి ఒక్కరిని మనం వేలెత్తి చూపించవచ్చు, ప్రతి రిలీజియన్ని వేలెత్తి చూపించవచ్చు, ప్రతి ఒక్క హోలీ బుక్స్ని మనం వేలెత్తి చూపించవచ్చు. బట్ మన పని అది కాదు. మన పని ఏంటంటే నువ్వు ఏ బిలీఫ్తో అయితే ఉన్నావో ఆ బిలీఫ్తో నువ్వు ఉండు, పక్కన వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. దట్స్ ఇట్. ఎందుకంటే మన పర్సనల్గా మనం ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ వేలో వెళ్తూ ఉన్నప్పుడు అది మనకి ఒక క్లియర్ వేలాగా అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ వైపుకు చూస్తామో అప్పుడు మనకు అది క్లమ్జీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం మన మైండ్ సెట్ని బేస్ చేసి, మన ఐడియాలజీని బేస్ చేసి ఇది ఎలా ఉండాలి కదా, ఎలా ఎందుకు ఉంటుంది, వాళ్ళు ఎలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మనం థింక్ చేయడం స్టార్ట్ చేస్తాం. మనం మన ఓన్ వేస్లో థింక్ చేస్తూ అవతల వాళ్ళ వేస్ని క్వశ్చన్ చేస్తాం. ఇది రిలీజియన్ అనే ఒక్క దాంట్లోనే కాదు, ఈవెన్ మన పర్సనల్ లైఫ్లో అయినా సరే. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు పీపుల్కి మధ్యలో కాంట్రవర్సీస్ వస్తాయి, ప్రజలకి మధ్యలో గొడవలు వస్తాయి. సో చెప్పే ఒకే ఒక ఫైనల్ అండ్ అల్టిమేట్ వర్డ్ ఏంటంటే, మనం ఏదైతే మంచి వే అనుకుని ముందుకు వెళ్తూ ఉన్నామో మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారనేది పక్కన పెట్టేసి మన వేలో మనం వెళ్తూ ఉన్నప్పుడు గాడ్ విల్ రివీల్ వన్ డే నిజంగా మార్గం ఏది, నిజంగా మనం చేయాల్సిన పని ఏంటి, నిజంగా మనం ఏ వేలో ఉండాలి, ఇవన్నీ గాడ్ మనకి రివీల్ చేస్తారు. ఒక మనిషి మనకి రివీల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఒక మనిషి చెప్పింది మనం విని ఒక మనిషి చెప్పిన వేలో మనం నడవాలి అంటే అది జరగదు. కానీ మనం ఎప్పుడైతే ఒక వేలో వెళ్తూ ఉంటామో ఖచ్చితంగా గాడ్ మనకి రివీల్ చేస్తారు. మనం మంచి చేస్తూ ఉన్నామా, మనం చెడు చేస్తూ ఉన్నామా, ప్రతిదీ గాడ్ మనకి రివీల్ చేస్తారు. ఎప్పుడైతే ఆయన రివీల్ చేస్తారో మనం మారాలి. సో ఇప్పుడు టైట్స్ అనే ఒక కాన్సెప్ట్ మీద చెప్పాను కదా, చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయని చెప్పి. దీనిలో నా పార్ట్గా నేను పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను అంతే. సో ఈ వీడియో దానికి సంబంధించింది. ఒక గుడ్ ఎడ్యుకేటివ్ పర్పస్తో దీన్ని చేశాము. సో మేము దీన్ని బట్టి చాలా హ్యాపీ. బట్ అలాగని చెప్పి అందరూ కంపల్సరీ ఇవ్వాలి అని కంపెల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బైబిల్లో ఒక గుడ్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఏంటంటే, ఒక ఫారిసీ ఉంటాడు, ఒక పరిసయుడు టెంపుల్లోకి వెళ్ళి చాలా గట్టిగా ప్రార్థన చేస్తారు. ఏంటంటే, గాడ్, నేను నెల నీకు టైట్ చేస్తున్నాను, నాకు వచ్చిన ఇన్కంలో నీకు ఎంత భాగం నేను ఇస్తూ ఉన్నాను, నేను నీకు ఆఫరింగ్స్ ఇస్తూ ఉన్నాను, అది ఇది అని చెప్పి. కానీ అదే బైబిల్లో పేద విధవరాళ్ళు ఉన్నారు, ఆర్ఫన్స్ ఉన్నారు, వాళ్ళకి తినడానికే వాళ్ళకి లేదు. బట్ అలాంటి వాళ్ళు దశంభాగాలు ఎలా ఇస్తారు? అలాంటి వాళ్ళు దేవుడికి ఏమిస్తారు? వాళ్ళకి తినడానికే, వాళ్ళ ఓన్ సర్వైవల్కే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అలాంటి వాళ్ళు ఇంకా టెంపుల్కి ఏమిస్తారు, చర్చ్కి ఏమిస్తారు? బట్ అలాగని చెప్పి గాడ్ వాళ్ళని వదిలేశారా? అలాగని చెప్పి దేవుడు వాళ్ళని నెగ్లెక్ట్ చేశారా? బైబిల్ చదవండి మీరు. దేవుడు నువ్వు దశంభాగం ఇచ్చావు కదా అని చెప్పేసి నిన్ను ఒక కైండ్ ఆఫ్ స్పెషల్ పర్సన్ లాగా ట్రీట్ చేసి, నువ్వు ఇవ్వలేని పొజిషన్లో ఉన్నావు కదా అని చెప్పి నిన్ను ఎప్పుడు తక్కువ చేసి చూడలేదు. ఆయన ఇచ్చే వాళ్ళకి దేవుడే, అట్ ద సేమ్ టైం ఇవ్వని వాళ్ళకు కూడా దేవుడే. నువ్వు ఇస్తావా ఇవ్వవా అని చెప్పేది అది నీ ఒపీనియన్, నీ ఇష్టం, నీ సిచ్యువేషన్. సరిగ్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ అనుకుందామా, నువ్వు నెలకి ఒక 10,000 సంపాదిస్తున్నావు, రెంటెడ్ హౌస్లో ఉంటున్నావు. నీ రెంట్ ఒక 4,000 అనుకుందాం. తినడానికి నీకు ఫుడ్ కావాలి, నీ పిల్లలు స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళకి ఫీ పే చేయాలి, సమ్టైమ్స్ హెల్త్ బాగోదు, వాటికి నువ్వు పే చేయాలి, మేబీ వెనకాల ఈఎంఐలు ఉన్నాయి, లేదా బైక్ తీసుకున్నావు దానికి పెట్రోల్ పోపించాలి, దానికి ఈఎంఐ కట్టాలి, లేదు అనుకుంటే పేరెంట్స్ చేసిన అప్పులు కావచ్చు, నీ పర్సనల్గా నువ్వు చేసిన అప్పులు కావచ్చు ఉన్నాయి. ఇవన్నీ నీకు ఉన్నప్పుడు, నీకు వచ్చే ఆ కొంచెం శాలరీలో నీకే సరిపోనప్పుడు నువ్వు మళ్ళా ఇవ్వాలి అనేది కంపెల్గా అనుకున్నప్పుడు అది ఎలాగో వర్క్ అవుతుంది. అలాగని చెప్పి నువ్వు చర్చ్లోకి వచ్చి గాడ్ ఇది నా పరిస్థితి, నన్ను మార్చండి, నన్ను బ్లెస్ చేయండి అని నువ్వు గాడ్ని అడిగితే, నువ్వు కనీసం ₹1 ఆఫరింగ్ కూడా ఆఫరింగ్ బాక్స్లో వేయకుండా జస్ట్ వచ్చి ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోతే గాడ్ నీ మాట వినరా? నీ ప్రేయర్ వినరా? నువ్వు కార్చిన ఆ కన్నీటిని ఆయన చూడరా?
నీ సిచ్యువేషన్ జెన్యూన్ అయితే ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తారు. కానీ ఇంకో కేటగిరీ ఉంది, ఏంటంటే వాళ్ళని దేవుడు చాలా ఆశీర్వదించారు. వాళ్ళు ఉన్న పొజిషన్ వేరు, వాళ్ళు ఇప్పుడుంటున్న పొజిషన్ వేరు. దేవుడు వాళ్ళకి ఏమీ లేని పొజిషన్లో నుంచి ఒక మంచి పొజిషన్కి వాళ్ళని తీసుకొచ్చారు. అది వాళ్ళకు కూడా తెలుసు. ఇవ్వగలిగి కూడా దేవుడి పని కోసం ఇవ్వకపోవడం అనేది గాడ్ వాళ్ళని చూసుకుంటారు, అది మనకి సంబంధం లేదు. బట్ మన పనేంటి అంటే బైబిల్ చదవడం, బైబిల్ని అర్థం చేసుకోవడం, బైబిల్లో ఏది ఉంటే అది ఫాలో అవ్వడం. దట్స్ ఇట్. సో ఇది ఈరోజు వీడియో. నాకు తెలుసు మీరు మేబీ అటు ఇటుగా థింక్ చేస్తూ ఉండొచ్చు దీని గురించి కూడా, బట్ స్టిల్ ఇది ఒక గుడ్ అండ్ ఒక లాజికల్ అండ్ హిస్టారికల్ ఎక్స్ప్లెనేషన్తో ఎడ్యుకేటివ్ పర్పస్ కోసం చేసింది. సో నన్ను కన్క్లూజన్ ఇవ్వమంటే నేను కన్క్లూజన్ ఇవ్వను, లైక్ ఇన్ ద సెన్స్ ఆఫ్ నువ్వు ఖచ్చితంగా దశం భాగాలు ఇవ్వాలి అని నేను చెప్పను, నువ్వు ఇవ్వద్దు అని కూడా నేను చెప్పను, ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు అని కూడా నేను చెప్పను. బట్ నేను చెప్పేది ఒకటే, ఏంటంటే నీకేమనిపిస్తుంది, దట్స్ ఇట్. నువ్వు బైబిల్ చదువు, నువ్వు ఆ బైబిల్ని అర్థం చేసుకో, అక్కడ ఉన్న కాన్సెప్ట్స్ని అర్థం చేసుకో, గాడ్ని నీకు రివీల్ చేయమని అడుగు, నువ్వు ప్రార్థన చేసుకో, గాడ్ నిన్ను ఏ రీతిగా మోటివేట్ చేస్తారో నువ్వు అది చేయి. దట్స్ ఇట్. నేను అంతే చెప్తాను. సో నేను ముందే చెప్తున్నాను ఇప్పుడే, ఈ వీడియో జస్ట్ నువ్వు దశం భాగాలు ఇవ్వాలి ఇవ్వకూడదు వీటి గురించి కాదు. అసలు దశం భాగాలు అంటే ఏంటి, వాటి గురించిన ఒక కామన్ అండ్ హిస్టారికల్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.